అరే మామ నేను పాస్ రా. నేను పాస్ అయిపోయాను రా. అరే నీ రిజల్ట్ ఏమైందిరా? ఫెయిల్ అయిపోయినరా. రే అందుకే రా బాగా చదువుకోవాలి, ఇంక నువ్వు లైఫ్ లో సక్సెస్ అయినట్టే. పదరా, ఈ ఫెయిల్ అయినట్టు మనకేంటి. రే ఇంకెంత దూరం తోసుకుంటూ వెళ్ళాలరా? వీళ్ళు నా ఫ్రెండ్స్ లా ఉన్నారు. ఏరా గుర్తున్నానా? నువ్వు కిరణ్ కదా? అవునరా నేనే. ఆ రోజు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినని నాకు లైఫ్ లేదన్నట్టు మాట్లాడారు కదరా మీరు. ఆ రోజు మీరు నన్ను ఒక ఫెయిల్యూర్ లా చూసినప్పుడు నేను చచ్చిపోవాల్సిందిరా. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయామ్మా నువ్వు. అందుకే రా బాగా చదువుకోవాలి, ఇంక నువ్వు లైఫ్ లో సక్సెస్ అయినట్టే. నేను ఇంక దేనికి పనికిరాను, చచ్చిపోతాను. రే ఏం చేస్తున్నారా? అమ్మా. ఏంట్రా అది? ఏం లేదమ్మా. ముందు అది ఏంట్రా ఇవ్వు. రే ఏంట్రా ఈ పని? లేదమ్మా, జీవితంలో ఫెయిల్ అయిపోయినమ్మా. నీ జీవితంలో ఏది సాధించలేము, చచ్చిపోతాను. రే ఏంట్రా ఈ పిచ్చి పని? మరి ఏం చేయమంటావమ్మా? రే పిచ్చాడా, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతే జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టునా? చదువు అనేది జ్ఞానం పెంచుకోవడానికిరా, చదివే జీవితం కాదురా. ఆ రోజు మీ అమ్మట్లు విని తర్వాత నాకు అర్థమైందిరా, నాలాంటి ఫెయిల్యూర్ కూడా వాడికి నచ్చిన పని చేస్తే జీవితంలో సక్సెస్ అవుతారని. మీలాంటి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదురా, అక్కడ డిస్కరేజ్ చేయొద్దు. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి అక్కడ.